నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు. ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైనా గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఎర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. పుష్పగిరి పీఠాధిపతుల వారిచే శ్రీమద్ రామాయణ ప్రవచన సుధాకర అనే బిరుదుని అందుకుని, వారి ఆశీస్సులను అందుకుని ప్రపంచం యావత్కి ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ రామాయణ భాగవతాల గురించి ఎన్నో ప్రవచనాలు ఇస్తూ వారందరికీ ఒక ధర్మ మార్గాన్ని ఏర్పరిచిన జ్ఞాని ఘనులు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. దాదాపు 27 దేశాలలో ప్రవచనాలిచ్చి ప్రస్తుతం అనేక పుస్తకాలు రచించిన అనంతరం అదే తన ధర్మ మార్గంగా అలవర్చుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శ్రీ శ్రీనివాసరావు గారితో ఈనాటి గురుదేవోభవ. పుష్పగిరి పీఠాధిపతులచే శ్రీమద్ రామాయణ ప్రవచన సుధాకర బిరుదును అందుకుని ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇస్తూ ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను రచించి 27 దేశాల్లో ఉపన్యాసాలను ఇచ్చి శ్రీమద్ రామాయణ వ్యాఖ్యాన ప్రవక్తగా తెలుగునాట సుప్రసిద్ధులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. అంతేకాక వైదిక సంస్కృతులు, సంస్కారాలు ఆయన ద్వారా ఎందరికో ధర్మ సందేహాలను విపులంగా స్పష్టంగా తీర్చి సుస్పష్టమైన భాష, వాచికం, అభివ్యక్తి త్రివేణీ సంగమంగా సాగించే డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారితో ఈ వారం గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వర అర్పణమస్తు. గురుగారు, స్వామివారి పేరుని మీ పేరుగా పెట్టిన ఆ ఎంపిక ఎలా జరిగింది స్వామి? మా తండ్రి గారికి తల్లి గారికి 16 సంవత్సరాల పాటు సంతానం లేరు. అన్ని ప్రదేశాలు తిరిగారు. ప్రతి దేవుణ్ణి దర్శిస్తూ వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంతే అలా కళ్ళ నుండి బొటబొట ఇద్దరికీ కళ్ళు నీళ్ళు కారిపోయాట. ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత వెంటనే నేను గర్భాన పడ్డాను అని ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట. అంచేత నా పేరులో అసలు మొట్టమొదటి లక్ష్మీ నృసింహ శ్రీనివాసరావు అని నా పేరు. ఎందుకో ఆ రోజుల్లో ఆ పేరు ముందు పడలేదు. దాంతో అలా కృతే స నారసింహోభూత్ వెంకటేశ్వర స్వామి కృతయుగంలో నృసింహస్వరూపం. అంచేత నాకు ఎనలేనటువంటి ప్రీతి భక్తి అంతా కూడా వెంకటేశ్వర స్వామి. 4 రోజులు వరుసగా నాకు వెంకటేశ్వరుడు అలా కలలోనికి రావడం ప్రారంభించాడు. భాద్రపద మాసం
ఆశ్చర్యం వేసింది. భగవంతుడు ఉపనిషత్తుల్లో చెప్పాడు 2 విధాలుగా. సుఖాన్ని కలిగించేటప్పుడు కనిపిస్తాను, అహంకరించకుండా ఉండాలని చెప్పేందుకు. దుఃఖాన్ని రప్పించేటప్పుడు తట్టుకోరా నేనున్నాను అని చెప్పేందుకు అని చెప్తుంది. ఏం జరుగుతుందో అని చిన్నదైనటువంటి ఆందోళన కలిగింది. ఆశ్చర్యం ఏమిటంటే పరమేశ్వర సాక్షిగా మనవి చేస్తాను పాదాలను స్పృశిస్తూ, మా పెద్దబ్బాయి 2 మగపిల్లలు కవలలుగా జన్మించారు అని చెప్పినప్పుడు చెప్పలేని ఆనందాన్ని పొందాను. ఆనందాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. అంతటి అమోఘమైనటువంటి స్వామి. నాకు ఆశ్చర్యం ఎప్పుడూ కూడా, చాలా చాలా ఆనందం ఆ దర్శనం. చాలా చక్కటి అంశంతో ఇవాళ ప్రారంభించాం. గురుగారు, తమరికి ధర్మ మార్గం చిన్నప్పటి నుంచి సహజంగా ఏర్పడ్డ వాతావరణమా, లేక మీరు గ్రహించుకుని తెలుసుకుని గురువులు మీకు బోధించిన విషయాల్ని బట్టి మీరు ఈ మార్గంలోకి వచ్చారా? పక్షికి పుట్టుకతోటే రెక్కలుంటాయి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. మా తాతగారు, మా తండ్రి గారు, అలాగే అటువైపు తాతగారు, మా అమ్మగారి తండ్రి గారు, వాళ్ళందరూ చక్కనైనటువంటి ధర్మ మార్గంలోనే ఉంటూ ఉండేవారు. పౌరోహిత్యాన్ని చేస్తూ ఉండేవారు మా అమ్మగారి తండ్రి గారు, తాతగారు. అంచేత ఎప్పుడూ మంత్రాలు, మంత్రానికి అర్థాలు, ఆ ఇంట్లో ఉండేటువంటి వాతావరణం అంతా అలాగే ఉండేది. మా నాన్నగారు హార్మోనీ వాయిస్తూ ఉండేవారు. ఎందరెందరో మా ఇంటికి వచ్చి భజనలు చేస్తూ వెడుతూ ఉండేవారు. చిన్నప్పుడు తెలియనటువంటి రోజుల్లో ఏమిటిది అంతాను అని అనిపించేది. కొంత కొద్ది వయసు జ్ఞానం వచ్చిన తర్వాత ఆ రాగాలు, ఆ పాట, ఆ విధానం, దాంట్లో తన్మయత్వం కొద్దిగా అర్థం అవ్వడం ప్రారంభించాక ఎంతో ఆశ్చర్యం వేసింది. భాగవతంలో అమోఘంగా అదే చెప్తాడు. ఆరావంబు బ్రహ్మాండమైనటువంటి ఏ ధ్వని అయితే ఉందో అది చెవులలో సోకి హృదయం అంతా నిండిపోతే నిజమైనటువంటి భక్తి పుడుతుంది అని. అలా తెలియనటువంటి విధంగా ధర్మ మార్గానికి వెళ్ళిపోవడం సాగింది. అందుకనే కావాలని మా తమ్ముడు వాళ్ళందరూ ఆంగ్ల చదువులై చదివినప్పటికీ కూడా నేను కావాలని సంస్కృత కళాశాలలోనే చేరాను. 28 సంవత్సరాల పాటు సంస్కృతమే చదువుకుని చాలా చాలా సంతోషం అనిపించింది. అదృష్టవశాత్తు ఉద్యోగం కూడా సంస్కృత కళాశాలకి ప్రిన్సిపల్గానే వేశారు నన్ను. చాలా ఆనందం అనిపించింది. అంచేతనే ఒక టీవీలో ప్రత్యేకంగా సంస్కృత పాఠాలని మాత్రమే చెప్తూ వచ్చాను. 25 సంవత్సరాల పాటు ఆకాశవాణి విజయవాడ ద్వారా కూడా సంస్కృతాన్నే చెప్తూ ఉంటే చెప్పలేని ఆనందం. అమృత భాష, దేవభాష గురించి చెప్పారు, చాలా సంతోషం. ఈ దేవభాష ఈ మధ్య ఈ భాష మనుగడ కొంత ఉనికి ఎలా ఉంటుంది, సంస్కృత భాష ముందు తరాలకు ఎలా అందించవచ్చు అనే ఒక చర్చ మొదలైంది. ఒకే ఒక పెద్ద పొరపాటు అండి. తండ్రినైనా సరే ఇంట్లో ఉన్నటువంటి కుర్రవాడు అలా 1, 2, 3, 4 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కేవలం సొమ్ము మాత్రమే పంపిస్తూ ఉంటే తండ్రిని కూడా పిల్లవాడు గుర్తుపట్టలేడు, మర్చిపోతాడు. సౌహృదన్నాస్త్య పశ్యత శ్రీమద్ రామాయణంలో వాల్మీకి అంటాడు. భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఒకరినొకరు చూసుకోవడం, దగ్గరగా ఉండడం అనేది కానీ లేకపోయినట్లయితే ఇద్దరి మధ్య అనురాగం చిగురించదు అని. సంస్కృత భాషనే కానీ పాఠ్యాంశాల్లో 2వ తరగతి దగ్గర నుంచి పెట్టండి, బ్రహ్మాండంగా ఎందుకు రాదు? ఎవరో చెరగొట్టల ఆ మనుగడని సంస్కృతం లేకుండా చేసింది ఎవరో కాదు, మనమే చేసుకుంటున్నాం. కాళిదాస మహాకవి స్వయంగా అలా వీధిలో వస్తూ ఉంటే చిన్నపిల్ల కనిపించింది. కాత్వం బాలే, ఎవరమ్మాయి నువ్వు? కాంచనమాల అని. నా పేరు కాంచనమాల. కశ్యాపుత్రి, ఎవరమ్మాయి? కనకలతాయా, కనకలత గారి అమ్మాయిని. అబ్బో చాలా వారు. హస్తే కింతే, ఏమిటమ్మా నీ చేతిలో? తాళీపత్రం, ఆ రోజు తాటాకులు దాని మీద రాస్తున్నారు. కవారేఖ, ఏమిటి రాశావు? కక్క గగ్గ. ఆయన కవిత్వంలో ప్రశ్న అడిగితే కవితా రూపంలో సమాధానం చెప్పగలిగిన స్థాయిలో కక్కగక్క చదువుకునేటటువంటి అమ్మాయి ఉంది అంటే సిగ్గుపడద్దు మనం ఈవేళ సంస్కృతాన్ని అలా ఉద్ధరించని కారణంగా. పాఠ్యాంశాల్లో పెడితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ పని మనం చేయటం లేదు. సంస్కృతం మృత భాష కదండి, మృత భాష ఏమాత్రమూ కాదు. సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు.
వేదికల మీదకి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటాం. సంస్కృతంలో వ్యాఖ్యానం రాసేటటువంటి విధానం ఉంది. ఎందరో సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే చెవి నిండుగా ఆహా ఏమి ఆనందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. మనం దాన్ని దూరం చేసుకుని ఏం చేస్తామండి, వాళ్ళు మా దగ్గరికి రావటం లేదు అంటే తప్పు మనది తప్ప వాళ్ళది కాదు. నిజంగా వెంకటేశ్వరుడు కంకణాన్ని కట్టుకుంటాడు, నాకు ఆ ధైర్యం ఉంది. గురుగారు, రామాయణ భాగవతాలని మన పురాణాలన్నింటినీ కూడా ఎలా సమన్వయం చేసుకోవాలి నేటి తరానికి, నేటి జీవితానికి అనే ఒక సందేహం కలుగుతుంది. అంటే ప్రవచనాలు వినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ఆచరించేటప్పుడు మూల సూత్రాలని ఎలా తీసుకురావాలి? చాలా గొప్ప ప్రశ్నలు అడుగుతున్నారమ్మా. శ్రీమద్ రామాయణాన్ని తీసుకుందాం. రాముడు సీతమ్మతో అన్నాడు, నువ్వు స్త్రీవి, నేను పురుషుణ్ణి. షట్చాష్టౌ చ వర్షాణి దండకారణ్యమాస్థితః చీరాజిన జటాధారీ రామో భవతు తాపసః. 14 ఏళ్ళు వెళ్ళిపోమంది మా అమ్మ. పైగా నేను అక్కడ నారబట్టల్ని కట్టుకుని సన్యాస ధర్మంలో ఉంటూ తాపస వేషంలో ఇలా ఉంటాను. నేను అడవిలో పులులుంటాయి, సింహాలుంటాయి, కొండ చిలువలుంటాయి, ఇంకా తెలియని క్రిములు కీటకాలుంటాయి, పెద్ద పెద్ద రాబందులు గీబందులు ఎన్నో ఉంటాయి. సహజ కాతరాహి స్త్రియ, సహజంగానే మానసికంగా ఆందోళన ఉండేటువంటి జాతి స్త్రీ జాతి. నువ్వు రావద్దని వెళ్ళొచ్చేస్తాను. ఆవిడేమంది, అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగైర్యుతం వానరవారణైర్యుతం వనే నివత్స్యామి యథా పితుర్గృహే. మా నాన్న ఇంట్లో నేను ఎంత సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉంటానో అలా అరణ్యంలో నీతో ఉంటా. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను ఇక్కడ సర్వభోగ భాగ్యాలని అనుభవిస్తూ అయోధ్యలో ఉంటే నేను స్త్రీని అంటే భార్యని, నువ్వు పురుషుడివి భర్తవి ఏమవుతావు? ఖచ్చితంగా వస్తాను. దీన్ని లోకానికి సమన్వయించుకోండి. నీకు ఆ ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయింది, అక్కడ దోమలు ఈగలు అన్నీ ఉంటాయి అల్లుడు అని చేత మా అమ్మాయి నా దగ్గర ఉంటుంది. వాడు నాన్న మామ అవుతాడా? కాదు. కష్టం వచ్చినప్పుడు కష్టంలో, సుఖం వచ్చినప్పుడు సుఖంలో ఎవరైతే భార్య భర్త కలిసి ఉంటారో వాళ్ళు భార్యాభర్తలు తప్ప, కష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను పుట్టింటికి, సుఖం ఉన్నప్పుడు మాత్రం నీతో ఉంటానంటే అది జంట కాదు, ఆమె భార్య కాదు, అతడు భర్త కాడు. అయితే ఖచ్చితంగా నేను తీసుకెళ్తానని రామచంద్రుడు తీసుకెళ్ళాడు. ఇంకొక మాట, శ్రీమద్ రామాయణాన్ని లోకానికి సమన్వయించుకోవాలి. ఇదే కావాలి వేళ. రావణాసురుడు వచ్చాడు, మమాగ్రమహిషి భవ, నాకు మందోదరుంది భార్య కాదు, నిన్ను పట్టమహిషిని చేస్తాను. ఆవిడేమందో తెలుసా అండి, పంచదాస్య సహస్రాణి, 5,000 మంది పరిచారకులు నీకు పెడతాను సేవకి, నువ్వు కళ్ళతో అలా చూస్తే చాలు పట్టుకొచ్చేసి అన్నీ చేసేస్తాను నీకు సేవ బ్రహ్మాండంగా, నన్ను వివాహం చేసుకో. ఆవిడ ఒకే ఒక్క మాట, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గతి. వాడు దీనుడైనా రాజ్యం లేనివాడైనా అడవిలో రాతి దిండుని అలా పెట్టుకుని పాపం నిద్రపోయేటటువంటి అంతటి నికృష్ట స్థితిలో ఉన్నా అతడే నా భర్త తప్ప నువ్వు ఎన్నటికీ కాలేవు. పైగా
చరణేనాపసవ్యేన నస్పృశేయం, కాలి గోటితో కూడా నేను స్పృశించను రా అని లంకలో ఒక్కతే ఒంటరిగా ఉంటూ తన భర్త కూడా రాలేనటువంటి ప్రదేశంలో ఉంటూ అంత ధైర్యంగా చెప్పింది. అది స్త్రీజాతి ఎలాంటి లక్షణాలతో ఉండాలి. ఎంత గట్టిగా చెప్పింది ఆవిడ. అబ్బో ఆయన కలెక్టర్ గారిని బాగా సంపాదిస్తాడు, అన్ని కార్లు ఉన్నాయి, ఎంతమంది వస్తుంటారు, నా భర్త ఇలా ఉన్నాడు అని అనుకుంటే ఆమె స్త్రీ కాదు. ఈ ధైర్యం, ఈ గట్టితనం, ఈ విధానం రావాలంటే శ్రీమద్ రామాయణాన్ని ఖచ్చితంగా ఏ విధమైనటువంటి పద్ధతిలో బోధించి తీరాలి లోకానికి. అది వేళ లోపం అవుతుంది. కేవలం కథ ప్రవచన రూపంగా వెళ్ళిపోతూ ఉంటే, కథగా వెళ్ళిపోతూ ఉంటే తీర్థం ప్రసాదం అంటారు. అలా కాదు, రెంటిని సమన్వయించుకు చూడాలి. భారతాన్ని చూద్దాం. మీరు అడిగారు. దుష్యంతుడు చంద్రవంశపు రాజు, మంచి మర్యాద కలిగినటువంటి వాడు, చక్కనైనటువంటి ధర్మ పరిపాలన చేస్తున్నవాడు. కర్ణుడిని చూసి నమస్కరించుకు వెడదామని భక్తితో వచ్చాడు. కర్ణుడు లేడు. ఆ శకుంతల కనిపించింది. ఈయన క్షత్రియుడు, ఆమె క్షత్రియ సంజాత అంచేత మనసు లగ్నమైంది అనుకున్నాడు. నేను క్షత్రియుడిని, ఆవిడ ఆశ్రమకన్య అయ్యుండదు కాబట్టి నా మనసు లగ్నమైంది. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ, లేకపోతే నా మనసు చెలించదు. ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత దుష్యంతుడు కర్ణుడు లేని సమయం చూసి మాత్రమే వస్తూ ఉండేవాడు. ఇవాళ తండ్రి తల్లి ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఆ తల్లి తండ్రి లేని సమయాల్ని గమనించి వచ్చేటటువంటి ప్రతివాడు, అంటే దుష్యంతుడిని ఇలా పోల్చకూడదు కానీ లౌకికంగా మాట్లాడుకుంటే వాడే. మెల్లగా గర్భవతి అయ్యింది ఆవిడ. నమ్మించాడు. పురోహితుడు ఎవ్వరూ అక్కర్లేకుండా, మంత్రాలు ఏమీ అక్కర్లేకుండా ఉండే గాంధర్వం అనే వివాహం ఉంటుంది, మన ఇద్దరం చేసుకుందాం. ఆశ్రమ కన్య, లౌకికమైన విషయాలు ఏం తెలుస్తాయి? వెంటనే వివాహం చేసుకున్నాడు, అయిపోయింది. నా ఉంగరం చూసావా? దుష్యంత 3 అక్షరాలు ఉన్నాయి. 3 రోజుల్లో నేను సకల రాజ లాంఛనాలతో నేను తీసుకెళ్తా. ఆవిడో ఎదురు చూస్తూ ఉండిపోయింది. బాబు రాలేదు. కుర్రాడికి 5 సంవత్సరాలు వచ్చాయి. కర్ణుడో పక్కన ఆశ్రమ ధర్మాలు చెడిపోయాయని తీవ్రంగా బాధపడ్డాడు. దుష్యంతుడు రాలేదు. ఆ వయసులో ఆ చిన్నపిల్ల ఎంత మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతుందో గమనించాలి. అటువంటి సమయంలో ఎవరినో ఇచ్చి పంపలా కర్ణుడు, నువ్వే వెళ్ళు. ఎందుకంటే వ్యక్తికి ఏదైనా అధర్మం జరిగితే ఆ అధర్మం వ్యక్తిలో చెప్పలేనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చాలా గట్టిగా మాట్లాడగలుగుతారు. పక్కవాడు వెళ్ళి ఆవిడ గురించి మాట్లాడితే ఇది ఉండదు. నాకేదైనా అధర్మం కానీ జరిగితే నా గొంతు మామూలుగా ఉండదు. ఎందుకని? ఆ అధర్మం సంబంధించినటువంటి మానసిక క్షోభ. ఆవిడ సూటిగా సభాస్థలానికి వెళ్ళి మొత్తం మంత్రులందరితో సమావేశం జరుగుతుంటే పెద్దగా ఆవిడ చెప్పింది. దుష్యంతుడు అంతటి రాజపుంగవుడు, చంద్రవంశపు రాజు, ఏనట నీవేట సుతుడేట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను అనేసాడు. ఎందుకని? అధర్మం చేసినవాడు, తప్పు చేసినవాడు గొంతు పెగిల్చి మాట్లాడాడు. పొడి ముక్కలు మాట్లాడుతున్నాడు. ఏనేట నీవేట సుతుడేట, నేనెక్కడ నువ్వెక్కడ, మనకి బిల్లాడెక్కడ, ఎప్పుడైనా నేను చూశానా? ఇంత తేలిక మాటలు మాట్లాడుతున్నాడు. గమనించి చూడాలి. కాబట్టి ఎక్కడైనా భార్యగా ఉన్నటువంటి ఆమెకి భర్త వల్ల అన్యాయం జరిగితే భార్యే సూటిగా వెళ్ళి భర్తను నిలదీయాలనే మహాద్భుత రహస్యాన్ని చెప్పింది భారతం మనకి. ఎవరినో మధ్యవర్తిగా పంపించేదో జరిగిపోయింది ఇద్దరు, ఇవి కాదు, సూటిగా నిలదీయాలి. అప్పుడు ఖచ్చితంగా ధర్మం బయటపడుతుంది. ఉపాధ్యాయుడు సోమరాతుడని ఆయన లేచాడు. ఓ పని చేద్దాం, మనకి నిజానిజాలు తెలియవు కాబట్టి నిజంగా ఈమె ఇతడికి భార్య అయితే వీళ్ళకి కలగబోయే సంతానం ఆ క్షాత్ర లక్షణాలతో ఉంటుంది కాబట్టి అని. వాడు పుట్టిన తర్వాత కొద్ది వయసు వచ్చిందో లేదో సింహం నోరుని అలా తెరిచి దాంస్టలు కూరలు లెక్కట్టడం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా క్షత్రియపుత్రుడే. ఇంకో మహాద్భుత రహస్యం, దుష్యంతుడు మౌనంగా కూర్చున్నటువంటి వేళ ఆకాశవాణి చెప్పింది, ఏషా తే వధూ, ఈవిడ నీ భార్య. ఎందుకని దుష్యంతుడు అబద్ధం ఆడాడు? ఆలోచించాలి. అది ఉండాలిగా. లౌకికం అలౌకికం రెండూ కలిపి మహానుభావుడు వ్యాసుడు అలాగే వాల్మీకి ఎలా రాశారో ఈ జీవితానికి అర్థం చేసుకుంటే ఈ ఆనందం చాలదు, సరిపోదు శరీరం. దుష్యంతుడు ఇలా కాక ఈవిడ నా భార్యే అని అన్నట్లయితే ఈవిడెవడో ఎర్రగా బుర్రగా ఉంది, వచ్చి మామూలుగా భార్య ఉంది, వెంటనే పరిగ్రహించేశాడు అని
నిజంగా భార్య కానటువంటి బాగా అందంగా ఉండే ఎర్రగా బుర్రగా ఉన్నటువంటి ఒక ఆవిడొచ్చి నేను కూడా భార్యనే అని అందింటే ఇక వాడి బతుకు మొత్తం ఏమైపోతుంది. అంచేత ఇంత గట్టితనం రప్పించాలని ఆకాశవాణి తన ధార్మికమైనటువంటి శక్తి కారణంగా ఆకాశవాణి స్వయంగా వచ్చి పలికేలా చేయాలని దుష్యంతుడు మౌనంగా ఉన్నాడు. ఇంకో విశేషం కూడా ఉంది. నన్నయ్య గారు మహాద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. ఏ నెట నేను రాజభవనంలో ఉన్నా, ఇక్కడ ఏ నెట అంటే నేను ఎక్కడో అని కాదు, ఏ నెట నేను ఎక్కడున్నా రాజభవనంలో ఉన్నా. నీకేదైనా మన కుటుంబానికి సంసారానికి సంబంధించిన తగు ఉంటే అది నువ్వు రాజభవన్లో చెప్తావా, అంతఃపురానికి రా, అక్కడ మాట్లాడుకోవాలి మనం. ఇది ఎక్కడ మాట్లాడాల్సింది, ఇక్కడ కాదు. నీవెట నువ్వు ఆశ్రమంలో ఉన్న కన్యవి, నేను వచ్చి తీసుకొస్తాను కదా. సుతుడు ఎట పిల్లవాడిని తీసుకొచ్చావు, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ వీడిని అక్కడికి తీసుకొస్తే అక్కడ ఉండే అంతఃపురీయ కన్యలు అందరూ కూడా చూసి వీడిని అడిగితే మా నాన్న వీడే అని చెప్పేస్తారు. అక్కడే అయిపోతుంది, మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. నేను ఎన్నడు తొల్లి చూచి ఎరుగను, నేనెన్నడు తొల్లి చూచి ఎరుగను, నేను ఎప్పుడూ చూడలేదు, అది కాదు నేను ఎప్పుడు చూడలేదు, నేనెన్నడు తొల్లి చూచి ఎరుగను. ఆహా, అది దాన్ని కాకు అంటారు. భగవద్గీత నిర్మాణం చేసి అబద్ధము చెప్పను నిజమే చెప్తాను నిజమే చెబుతాను ఆ దీర్ఘం, దాన్ని కాకు అంటారు. అంచే స్వయంగా చెప్తున్నాడు దుష్యంతుడు. ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను, నేను ఎప్పుడూ చూశాను. అది మానినులు అసత్యవచనలు, ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారు, నువ్వు అందుకని అబద్ధం ఆడుతున్నావు, నేను భర్తని కాదు. మానినుల సత్యవచనలు, ఆడవాళ్ళు కోపం వచ్చినప్పుడు ఉన్నట్టుగా మాట్లాడేస్తారు, నువ్వు మంచి ఆవేశంలో ఉన్నావు. సత్యవచనలు నాన్ ఇట్టులు అసత్య భాషణం ఉచితంబే, ఇలా అబద్ధాలు ఆడటం మంచిదా అని అందరికీ అర్థమయ్యేలాంటూ నానిట్టుల సత్యభాషణం ఉచితంబే, ఇలా నిజాన్ని ఇక్కడ ఇంతమందిలో మాట్లాడడం మంచిదేనా? ఎంత గొప్ప రచనది. అటువంటి వాటిని పాఠ్యాంశాల్లో లేకుండా చేసి నన్న ఎవరో పిల్లకి తెలియదు, తెక్కినెవరో తెలియదు, ఎర్రన శ్రీనాథుడు పోతన వీళ్ళందరూ ఎవరెవరో తెలియదు. ఏమవుతుంది మన సాహిత్యం, ఏమవుతుంది మన సంస్కృత కవిత్వం మొత్తం అంతా కూడా వాళ్ళెవళ్ళో కూడా పేరు తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. అంచేత భారతాన్ని ఇలా లోకానికి సమన్వయించుకుంటే ప్రతి పిల్ల అర్థం చేసుకుంటుంది. ఇలా గర్భవతిగా అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులు లేకుండా వచ్చేలా చేస్తారు, వచ్చిన తర్వాత మర్చిపోతారు గర్భం వచ్చిన తర్వాత అనే విషయాన్ని గమనించినట్టయితే ఈవేళ మన వార్తాపత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో ఇట్లాంటి దౌర్భాగ్య స్థితుల్ని చూస్తామా? ఖచ్చితంగా చూడకుండా ఉండగలుగుతాం. ఇంకొక మాట కూడా చూపి ముగిస్తాను. భాగవతంలో కూడా ఒకసారి లౌకికానికి సమన్వయించుద్దాం. కర్దముడు దేవహూతి భార్యాభర్తలు. దేవహూతి ఓ రోజున చాలా దుఃఖిస్తూ కనిపించింది, ముఖంలో దుఃఖం, ఏడుస్తూ కూర్చునేవాళ్ళు కాదు. ప్రాచీనమైనటువంటి ఏ కావ్యాన్ని పురాణాన్ని ఇతిహాసాన్ని చూసినా మానసికమైన దుఃఖంతో ఉండేవాళ్ళు. ఎందుకని దుఃఖిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదయ్యా, ఎప్పుడూ నువ్వు నారబట్టలు కడతావు, దండ కమండలాలతో ఉంటావు, మెడ నిండా రుద్రాక్షలు, తపస్సు చేసి ముఖమంతా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి కనిపిస్తావు. బ్రహ్మాండమైనటువంటి ఆ గడ్డం, జడలు, కళ్ళు మాత్రమే నీవిగా కనిపిస్తూ నిన్ను గుర్తుపట్టగలిగిన స్థితిలో ఉన్నావు. అందరూ బ్రహ్మాండమైన వేషాలతో, అద్భుతమైన రూపాలతో, చాలా చక్కనైనటువంటి నగలతో కనిపిస్తూ ఉంటే నాకు ఏదో అసంతృప్తిగా గోచరిస్తుందని సూటిగా చెప్పాడు. చాలామంది స్త్రీలు వేళ ఏం చేస్తారంటే కోపం విపరీతంగా వచ్చినటువంటి రోజు నువ్వు అలా చేసావు అంటారు. అది కాదు, మానసికమైనటువంటి క్షోభని నిదానమైనటువంటి భాషలో సమయాన్ని సందర్భాన్ని గమనించి చెప్తే వాడికి ఖచ్చితంగా బుద్ధిలోకి ఎక్కి హృదయంలోనికి చేరి తప్పు చేశాన్ని సాష్టాంగపడతాడు ఏ పురుషుడైనా. అలా కాదు, మంచి వేడిగా పెన ఉన్నటువంటి వేళ దాని మీద నీళ్లు పోస్తే టాప్మని అలా పగిలినట్టు అది ప్రయోజనం లేదు. అదే చిన్నగా ఇంకా కాగనటువంటి సందర్భంలో అడుగున మంట పెడితే చక్కగా మరుగుతాయి, చాలా బాగా ఉంటుంది. అనగానే ఆయన ఆలోచించాడు, నేను ఇప్పటి వరకు నేను ఆలోచనలో లేను, ఇదా నేను చేద్యతే ఇప్పుడే విడి చేస్తున్నా. ఎన్నాళ్ళు నువ్వు నా సుందర వేషంలో నేను తిరిగేటటువంటి అన్ని లోకాలని నీకు చూపించాలని అనుకుంటున్నావో అంతకాలం ఈ వేషాన్ని విడిచేస్తాను. అప్పటికప్పుడు విడిచి బ్రహ్మాండమైనటువంటి సౌందర్య విధానం ఎలా ఉంటుందో అలాంటి రూపాన్ని ధరించి మొత్తం ఈ గడ్డాలు వీసాలు ఇవన్నీ
చాలా తిప్పాడు లోకాలు. చాలు, నీ ధర్మ దీక్షా విధానానికి అడ్డుపడ్డం నా అభిప్రాయం కాదు. ఓసారి నా ఆనందాన్ని వ్యక్తీకరించుకుందాం, దుఃఖాన్ని తెలియజేద్దాం అనుకున్నాను, నువ్వు ఆమోదించావు. శాశ్వత కాలంగా నువ్వే అన్ని జన్మల్లోనూ నాకు భర్తగా కావాలి. ఎందుకని? నా హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడివి నువ్వు కాబట్టి. ఈ లోకానికి ఎంత బాగా పనిచేస్తుంది కథ. ఇలాంటివి వందలు వందలు వందల కథలున్నాయి శ్రీమద్ రామాయణ భారత భాగవతాన్ని కానీ చదివినట్లయితే. భారతం మీద ఈ ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటే కళ్ళ నీళ్లు కార్చిన వాళ్ళని నేను చూశాను స్పష్టంగా. అంటే వాళ్ళకి గుండెల్లోకి వెళ్ళిపోయిందని అర్థం. ఎవరింటి ప్రశ్నలకి సమాధానాన్ని వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగితే మనం చెప్తే నచ్చకపోవచ్చు. అందరూ వేల మంది కూర్చున్నప్పుడు ఉపన్యసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరి ప్రశ్నకి వాళ్ళకి సమాధానం వాళ్ళకి చేరిపోతూ అబ్బాయి ఎంత బాగుంది అని అనుకుంటారు. ఇది నిజం. గురుగారు, మనం భగవంతుడి విషయంలో మాట్లాడినప్పుడు ఇదంతా లీలలో ఒక భాగం అని చెప్పి కొంతమంది చెడు చేసిన వారు లేదు చెడు సంకల్పించిన వారు కూడా వారి గురించి మనం తెలుసుకుని కూడా తెలిసి తెలియనట్టు క్షమించినట్టు వదిలేస్తాం, అంటే వారిని కోపగించుకోం. అలాంటిది మరి దైనందిన జీవితంలో అటువంటి పాత్రలు కనిపించినప్పుడు మనం ఎలా సమన్వయపరచుకోవాలి అలాంటి విషయాల్లో? ఉదాహరణకి కైకేయి పాత్ర, అలాగే రావణాసురుడు కూడా ఆయనకి మంచి గుణాలు ఉన్నాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆయన గొప్ప శివభక్తుడని, గొప్ప అద్భుతమైన వైణికుడు, పండితుడని. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మనిషిలో మంచి చెడు కలిపి చూడాలా, దేనికి దానికి విడిగా చూడాలా, లేదు రెండింటినీ సమన్వయపరిచి మనం మార్కులు వేయాలా? ఒక సముద్రాన్ని ఒక మంచి విజ్ఞాన శాస్త్రవేత్తగా చూసినట్లయితే ఆ సముద్రం మధ్యలో ఉండేటటువంటి ఆ భూమి కొద్దిగా పైకి కిందికి కదులుతూ ఉంటే తరంగాలు వస్తాయని ఆయన ఆలోచన అలాగే ఉంటుంది. అదే ఒక మంచి కవిగా చూసినట్టయితే కుటుంబంలో వచ్చే ఆటుపోట్లులా వస్తున్నాయి, ఎంత ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటారు. ఒకే సముద్రాన్ని చూస్తూ ఉండేటటువంటి ఆ చిన్నపిల్లలందరూ కూడా అబ్బాయి ఎంత బాగున్నాయి, పిచ్చి గుళ్ళు కట్టుకోవడానికి ఇసుక భలే ఉంది హాయిగాను. మన ఇంట్లో కూడా సముద్రం ఉంటే రోజు పిచ్చి గుళ్ళు కట్టుకోవచ్చు, వాళ్ళ స్థాయి అది. చూసేటటువంటి వినేటటువంటి కథని ఒకే దృష్టితో చూడడం సరి కాదు. అంచేతనే ప్రవచనాన్ని చెప్పేటప్పుడు దాన్ని లౌకికంగా సమన్వయించుకు చూసుకోవాలి, అంతరార్థాన్ని కూడా గమనించాలి. కైక చాలా ఉత్తమురాలు, నేనంటే నమ్మద్దు, రాముడు అంతటి వాడు అన్నాడు. కైకమ్మని ఏం నిందించకండి. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించిన ధర్మమూర్తి అనేటువంటి రాముడు కైకమ్మని ఏమనొద్దన్నాడా? ఏమిటిది? కారణం ఒకటే, రాముడు అవతార పైనుండి కిందికి దిగింది సీతమ్మని వివాహం చేసుకుని చక్కగా సంతానాన్ని పొంది చక్కగా బళ్ళలో చదివించుకుని, అది ఆయన ఆలోచన. కేవలం రావణుణ్ణి వధించాలి అని. రామచంద్రునికి పట్టాభిషేకం నిర్ణయింపబడింది. నిర్ణయింపబడ్డ పట్టాభిషేక కాలానికి రామచంద్రుడే గాని సీతమ్మతో కలిసి చక్కగా పట్టాభిషేకపు సింహాసనంలో వాళ్ళు కూర్చుండిపోతే రావణ వధ ఎలా జరుగుతుంది? ప్రధానమైన కార్యం దెబ్బతింటుంది. ఆయన వచ్చిందే ఇక్కడికి. ఉపాయకో వధే తస్య, రావణాసురుని ఎలా వధించాలి ఉపాయం చెప్పండి అని దేవతలు అడిగితే దేవతలు అన్నారు, నువ్వు రా, నలుగురిగా పుట్టు, కథ మొత్తం మార్చేయి. అందుకని రామచంద్రుడు రావణాసుర వధ కోసం ఆలోచించాడు. పట్టాభిషేకం భంగం అయిపోవాలి, పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. అప్పుడు ఆలోచించాడు. కైకమ్మ బుద్ధిలోనికి దేవతల్ని పంపాడు ఆయన. అప్పటి వరకు కైకమ్మ ఎంత గొప్పదంటే, కౌసల్యాతో తిరిక్తం నుస్వను శుశ్రూషతే మాం, పుట్టింది నేను కౌసల్యకైనా పెరిగిన ఒడంతా కూడా కైకమ్మ. అంతా అసలు ఎప్పుడూ కైకమ్మ ఇంట్లోనే ఉండేవాడు రామచంద్రమూర్తి. కౌసల్య దగ్గర లేనే నిజంగా చెప్తే, కృష్ణుడు దేవకీ వసుదేవుల దగ్గర లేనట్టుగా ఆవిడ బుద్ధిలోనికి దేవతలు వచ్చారు. మందర ద్వారా కథని చెప్పించి పట్టాభిషేకం భంగం చేయించారు. రాముడు ఆనందపడ్డాడు, అమ్మయ్య దీంట్లో ఇరుక్కుపోకుండా నేను స్వయంగా రావణవధ కోసం వెళ్ళగలిగిన అవకాశాన్ని సాధించాను. నేనే దండక అరణ్యానికి వెళ్ళకపోతే
అందున తాపస ధర్మంతో మా అమ్మ కైకమ్మ చెప్పినట్టుగా కానీ ఉండని పక్షంలో విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఏ అమోఘమైనటువంటి 50 అస్త్రాలున్నాయో, అస్త్రాలకి సంబంధించిన మంత్రాలున్నాయో, ఆ మంత్రాలని మననం చేయడానికి 14 సంవత్సరాల కాలం ఏది పడుతుందో ఆ 14 ఏళ్ళని ఆ అరణ్యాల్లో నేను గడపకపోయి ఉంటే రావణాసురుడిని వధించే అవకాశమే నాకు లేదు. కాబట్టి మొత్తం ఈ అవతార ప్రయోజనం ఎగిరిపోయాను. మా అమ్మ కైకమ్మ ఎంత గొప్ప మంచి పని చేసింది. దేవతలు ఆమె బుద్ధిలో ప్రవేశించి ఎంతగా చక్కని ప్రణాళికని మార్చారు. లౌకికం ఉన్నటువంటి అయోధ్య జనానికి తెలియదు ఈ రహస్యం. అంచేత లౌకికంగా సమన్వయించుకునేటువంటి విధానాన్ని ప్రకారం ఆలోచించుకుంటే రామచంద్రుడు రావణ వధ కోసం మాత్రమే ప్రయత్నిస్తూ వెళ్ళాడు. అందుకోసం మా అమ్మని కైకమ్మని ఏమనకండి. కైకమ్మలో కూడా గొప్పదనం ఉంది. ఆవిడ ఆ సమయంలో ఆ విధమైనటువంటి పరోక్ష బుద్ధిని ఏర్పాటు చేసుకుంది. దేవతా ప్రవేశం అలా ఒకసారి బుద్ధిలోంచి వెళ్ళిపోయాక చిత్రకూటంలో రామచంద్రుని చూద్దామని మొత్తం అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని భరతుడు వెడుతూ ఉంటే కైకమ్మ తన రథాన్ని మొదట పెట్టింది. నేను రాముడిని చూడడానికి వస్తున్నాను. ఎందుకని ఇంతటి పాడు పని చేసిన దాన్ని నువ్వు ఎలా వస్తున్నావు అని అందరూ అడుగుతారని జ్ఞానం ఆవిడికి లేదా? నేనే విధమైన అధర్మాన్ని చేయలేదు. ఆవేళ నాకు అనిపించింది, ఇదిగో వస్తున్నాను, స్వయంగా వచ్చింది. అప్పుడైనా రామచంద్రుడు నువ్వెందుకు వచ్చావు ఏమీ అడగల. కారణం ఒకటే, తాను లౌకికమైనటువంటి ధర్మం కాకుండా అలౌకిక ధర్మమైనటువంటి దాన్ని ఆచరించడానికి వచ్చిందని బాగా ఆలోచించుకోగలిగారు. నిజంగా రావణ వధకి ఆ విధమైన అన్ని ఏర్పాట్లని పరోక్షంగా చేసినటువంటి ఉత్తమరాలు కైకమ్మ మాత్రమే. నతే మధ్యమాంబా గర్హితవ్యా కథంచన. పొరపాటును కూడా ఏ మాటని కైకమ్మని అనద్దు. కైకమ్మ పుత్రుడు భరతుడు ఇంకా ఎంత గొప్పవాడంటే కథన్వ పరరాత్రేషు సరయూమవగాహతే. రాత్రి 12 గంటల వేళకి ఎవ్వరూ లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయి రాజపుత్ర విధానంలో కలిగినటువంటి వాడు సరయూ నదిలో స్నానం చేసి వచ్చేవాడు. ఇదేమిటిది, రాజపుత్రుడు 12 గంటలకి రాత్రి చేయడం ఎందుకు? పొద్దున్నే అందరితోటి రాజలాంఛనాలతో వాళ్ళతో వెళ్ళొచ్చు కదా అని. నన్ను చూసి ఇదిగో వీళ్ళమ్మే రామచంద్రుడి పంపించేసింది, లక్ష్మణుడు అదిగో ఆ సీతాదేవితో సహా అని నన్ను చూసి మా అమ్మని తిడతారు. ఆ తిట్లు నేను భరించలేను. మా అమ్మ ఉత్తమరాలు, నేను ఆ పని చేయను అని లోపల ఉన్నటువంటి ఆలోచన కలిగిన అలా చేశాడు. కైక సామాన్యురాలు మాత్రం కాదు. అంచేతనే ఆవిడ పేరు ఏకా. ఎంత అద్వితీయురాలు. అహల్యాదేవి స్వయంగా తపశ్శక్తిని అంతని ఫలరూపంగా చేసి ఆ ఫలాన్ని రామచంద్రుడికి సమర్పించింది. అరణ్యాల్లో బూడిలో దొరలాడుతున్నటువంటి ఆవిడికి ఫలాలు ఎక్కడొస్తాయి? ఫలాలంటే పళ్ళు కాదు, తపశ్శక్తిని ఫలరూపంగా. ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు పూజ అంతా చేస్తాం. ఆ తపఫలాన్ని రామచంద్రుని జోలిలో మొట్టమొదటిగా వేసిన ఉత్తమురాలు అహల్య. ఆ సహకారం చేసినటువంటి ఉత్తమురాలు కైకాదేవి. దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అంచేత మనవి చేసేది ఏమిటంటే ప్రవచనంలో అంతరర్థాన్ని కూడా చెప్తూ ఉన్నట్టయితే అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఓ వ్యక్తి అక్కడ కూర్చున్నట్టయితే ఇటు నుంచి కెమెరా, అటు నుంచి కెమెరా, ఇటు నుంచి కెమెరా, ఇటు నుంచి పైనుంచి ఇంకో జిమ్మీ కెమెరా, ఎన్ని విధాలుగా తీస్తున్నారో. ఓ భారత శ్రీమద్ రామాయణ భాగవతాలని కూడా అన్ని విధాలుగా మనం చూడగలిగితే ఈ అనుమానాలు రావు. అంత గొప్పగా వాళ్ళు రాశారు. అంచేతనే వాళ్ళందరూ ఋషి అని పిలువబడ్డారు. ఋషి దర్శనే, బ్రహ్మాండమైనటువంటి లక్షల సంవత్సరాల పైకి చూసి రాయగలిగిన అద్భుతమైన అమోఘమైన దర్శన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని ఋషులు అని పిలిచారు. ఇక మీ ప్రయాణంలో భగవద్ అనుభూతి అంటాం మనం. చాలామంది ఋషులకి మునులకి ఆయన ప్రత్యక్షం అయ్యారని, లేకపోతే కల్లోకి వచ్చారని ఇటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని కూడా మనమే చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది అనుభవపూర్వకంగా తమను గ్రహించిన 1-2 సందర్భాలు పంచుకోగలరు. మహానుభావులు ఆదిశంకరాచార్యుల వారు దీనజనావన దీక్షం పవన తపఃపాకపుంజమవరాక్షం. భక్తి ఆవేశం కలిగింది ఆదిశంకరాచార్యుల వారికి. వానర నికరాధ్యక్షం, వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధ్యక్షుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. దీన జన అవన దీక్షం, దీనులైనటువంటి జనులందరినీ కూడా రక్షించాలి అనేదే పట్టుదలగా కలిగినటువంటి మహానుభావుడైన ఆంజనేయుని
పవన తపఃపాకపుంజం అద్రాక్షం. నేను ఆంజనేయుడిని చూశాను అని రాశారు. చూశాను అని రాశారు. ఎంత ఆశ్చర్యం అది! వాళ్ళు దర్శించి మనకు అందించారు. ఆ హనుమత్ పంచరత్నాన్ని 5 శ్లోకాలు అదే స్థాయిలో కానీ మననం చేస్తూ 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 ఉంటే లీలామాత్రంగా కనిపించి తీరుతుందనేది యథార్థం. సుందరకాండ ఉంది. మననం చేయండి అంటే పారాయణం చేస్తూ 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 ఉండండి. మొదటిసారి పారాయణం చేసేప్పుడు కథ మాత్రమే తెలుస్తుంది. రెండోసారి పారాయణం చేసాక ఇదేమిటి అనిపిస్తుంది. నేను మనవి చేసేది ఒకటే, ఏ పురాణమైనా సరే వంకర దృష్టితో చూడాలి. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు. ఉదాహరణ చెప్తాను. సీతమ్మని ఎప్పుడూ చూడలేదు ఆంజనేయుడు. సీతమ్మ భాష వేరు, ఈయన భాష వేరు. ఒకవేళ సీతమ్మ నేను చూసినా కోతి కాబట్టి ఆవిడ నమ్మదు. అక్కడికి వెళ్ళి అమాంతంగా సంస్కృతంలో మాట్లాడితే అసలు నమ్మదు. అసలు సీతమ్మ లంకలో ఉందో లేదో తెలియదు. వెళ్ళే మార్గం అసలు తెలియదు. అయినా ఆంజనేయ స్వామి వెడతాను, ఖచ్చితంగా సీతమ్మ జాడని తెలుసుకుని మాత్రమే వస్తాను గొప్ప సీతమ్మ తెలియదు అని అనలేదు. ఇదేమిటి? వెళ్ళినటువంటి వాడికి ఆవిడ ఎలాగో కనిపిస్తే ఫలాని ఆవిడ ఫలానా అని గుర్తించదగినటువంటి విధానం లేనివాడు ఎలా వెళ్ళాడు అని ఒకసారి ఆలోచించండి. 2, నువ్వెవరైనా ఆంజనేయుని అడిగితే దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ, నేను రాముణ్ణి దాసుణ్ణి అన్నాడు. రాముడు చెప్పాడు లంకను తగలేమని. నేను వెళ్ళి తగలేసుకొచ్చాడే. ఇదేమిట్రా, నువ్వు నాకు దాసుడు అయినప్పుడు నేను చెప్పిన పని చేయాలి కానీ చెప్పని పని ఎందుకు చేశావు? ఎందుకన్నా ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రావణాసురుడు వచ్చాడు, చాలా దుఃఖిస్తూ కూర్చుంది ఆవిడ. ఏమిటనుకుంటున్నావో, ద్వమాసౌ రక్షితవ్యవు తే, 2 నెలలు మాత్రమే ఉండు, లేకపోతే మా వాళ్ళు నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి వంట వండేసి మొత్తం రాక్షస స్త్రీలందరికీ బ్రహ్మాండమైన విందు చేస్తారు. ఆవిడ చాలా ఏడుస్తుంది. ఏడుస్తుంది అంటున్నాడు రావణాసుడు. వాడు సరిగా చదవనటువంటి వెరివాడి దాటివాడే. బాగా చదువుకున్నా బుద్ధి పనిచేయదు వాడికి ఈ విషయంలో, కామ విషయంలో. అప్పుడు ఆవిడ ఒకే ఒక మాట అంది, మా రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నా రామచంద్రుడు ఆజ్ఞ ఇయ్యలేదు కానీ ఇచ్చుంటే నిన్ను బూడిద చేసేదాన్నిరా అంది. ఇదేమిటి? ఏడుస్తూ కూర్చుంది అక్కడ రావణాసురుడిని వాడి ఊళ్ళో ఉండి, వాడి లంకలో ఉండి, తాను ఒక్కతే ఒంటరిగా ఉంటూ ఎవరూ సహాయం లేకపోతే ఇంత మాట మాట్లాడగలిగిందా? ఆవిడ ఏడుస్తుందా? ఆవిడ ఏడుపు కాదు, ఎందుకు ఈ పిల్లాడు అనవసరంగా ఇలా పాడైపోతున్నాడు అని అందరూ కూడా ఎలా అయితే దుఃఖిస్తూ సానుభూతిని చూపిస్తారో అది ఆవిడలో చూడాలి. ఈ అంతరార్థం మనకి తెలిసిన రోజున సుందరకాండ చక్కగా అర్థమవుతుంది. ఆంజనేయుడు వచ్చాడు, నా భుజాల మీద రోమం చూడు మెత్తగా ఉంటుంది, నా శరీరాన్ని చూడు ఎంత ఎత్తుగా ఉందో, నా భుజాలు చూడు ఎంత బలంగా ఉన్నాయో, నా శరీరం ఎంత గొప్పగా ఉందో చూడు. వాయు మార్గంలో కానీ, సముద్ర మార్గంలో కానీ, ఆకాశ మార్గంలో కానీ, దృశ్య రూపంలో కానీ, అదృశ్య రూపంలో కానీ ఎలా అయినా తీసుకుపోతా. అగ్నిహోత్రమివాత్వరాత్, యజ్ఞంలో ఉండే అగ్నిహోత్రంలా తీసుకెళ్ళి రామచంద్రుని పాదపద్మాల దగ్గర పెట్టి నేను నమస్కరిస్తాను అన్నప్పుడు ఆవిడ అన్నదా, మంచి అవకాశం వచ్చింది రా, వస్తున్నాను ఇక్కడ దోసగా నాకేమి అన్నలా ఆవిడ. తప్పురా నువ్వు మాట్లాడేది, నువ్వు ఇప్పటివరకు చాలా గొప్పవాడివి అని అనుకున్నాను, ఇప్పుడు నువ్వు నిజమైన కోతివే నాకు అర్థమైంది అందావిడ. ఆంజనేయుడు ఆశ్చర్యపడ్డాడు. నవం పరిభవం కృతం, ఇప్పటి వరకు అవమానాన్ని ఎరగను, ఇదే నాకు అవమానం. రానన్నావా? నీ హృదయాన్ని అర్థం చేసుకోలేనటువంటి మాటని నేను అన్నానా? అలా మౌనంగా దుఃఖిస్తూ నిలబడిపోయాడు ఆంజనేయుడు. అప్పుడు ఆవిడంది, రహితాం చంద్రసూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమః. నా భర్త అయిన రాముడు, అతని తమ్ముడు అంటే నాకు మరదైన లక్ష్మణస్వామి లేనటువంటి సందర్భంలో వాడు దొంగతనంగా నన్ను ఎత్తుకు తీసుకొచ్చాడు. నువ్వు కూడా అలాగే పట్టుకెడితే వాడికి నీకు తేడా ఏమిటిరా? బుర్ర పాడైపోయింది ఆంజనేయుడికి. చతుర్వేద పారగః నవవ్యాకరణ పండితః, 4 వేదాలని అమోఘంగా చదివినవాడు, 9 బ్రహ్మాండమైనటువంటి వ్యాకరణాల్లో దిట్టైనటువంటి వాడు, శారీరకంగా సమర్థుడు,
రామచంద్రుని శిక్షణలో వచ్చినటువంటి వాడికి ఏం చెప్పాలో సమాధానం తెలియనంతటి అద్భుతమైన ప్రశ్నోడు వేసింది. నువ్వుకి రావణాసుడికి తేడా ఏముంటుందిరా? కాబట్టి తత్తస్య సహృదం సదృశం భవేత్, రాముడే రావాలి. జిత్వా రావణమాహవే, రావణుడిని కొట్టాలి. ఇక్కడ వాడికి సహాయం చేసిన లంక మొత్తాన్ని నాశనం చేయాలి, నన్ను పట్టుకెళ్ళాలి. అది నిజమైనటువంటి తీసుకెళ్ళడం. ఆలోచిస్తే శరీరం పులకలెత్తిపోతుంది. శరీరంలో ఉండే ప్రతి రక్త బిందువు కూడా అలా ఆశ్చర్యంతో తన్మయమైపోయి శరీరం అంతా హృదయంతో సహా అంతా నిండిపోతుంది ఆనందంతో. అట్లాంటి విధానాలు రాశాడు ఆ మహానుభావుడు. సముద్రాన్ని పైకి చూస్తే ఏం కనిపించదు, లోపలికి వెళ్ళి రత్న పరీక్ష చేసి రత్నాలని తేగలిగినటువంటి వాడు కానీ దూకితే వాడికి కనిపిస్తాయి. అబ్బో ఎక్కడ చూసినా రత్నాలేనండి అని. భారత శ్రీమద్ రామాయణ భాగవతారిని, దానిలో భారతంలో దాగినటువంటి భగవద్గీతని కానీ మనం అన్వయించుకుంటే జీవితానికి ఇన్ని కష్టాలు రావు, ఇన్ని దుఃఖాలు రావు. సంపూర్ణంగా మనం జీవితాన్ని ఆనందకరంగా గడుపుతూ ఇంకో జన్మ కూడా ఇలాగే ఉంటే బాగుండుని, ధార్మికమైన మార్గంలో పెడితే అనే ఊహ కలుగుతుంది. ఈ సంపద ఉండి కూడా ఇప్పుడు ఒక విధమైన సంఘర్షణకి మనిషి గురవడానికి కారణం ఏంటి అంటే, ఆచరణలో లోపమా, తెలుసుకోవడంలో లోపమా, లేక మరొకటి ఏమన్నా ఉందా? ఒకే ఒక్క మాట, వేళ ఎవరిని అడిగినా సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు. మనసుంటే మార్గం ఉంటుంది అనే మాట. దీని మీద శ్రద్ధ బుద్ధి ఏర్పడితే ఖచ్చితంగా మార్గం ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఆ రోజున ఇప్పుడు లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి భాగవత కథ ఈవేళ కొత్తగా మనకు కనిపిస్తుంది. నిజానికి లక్షల సంవత్సరాల క్రితం పాతది అసలు పడేయాలి కాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆంగ్లంలో సామెత ఉంది. దాన్ని దీనికి కానీ మనం అర్థం చేసుకోగలిగితే ఆశ్చర్యం. ఒకే ఒక్క మాట, 20 సంవత్సరాల ఆడపిల్ల ఓ పనికి మాలిన వాడిని ప్రేమించింది అనుకుందాం. నేను ఫలానా వాడిని ఇష్టపడుతున్నాను. ఈ మాట ఎవరితో చెప్తుందంటే 21 నుంచి 23 ఏళ్ళు వయసులో ఉండేటటువంటి తోటి వయస్సు కలిగినటువంటి పిల్లకే చెప్తుంది. చాలా మంచిదే, చక్కగా చేస్తున్నావు, బ్రహ్మాండంగా ఉంది, నేను ఏమన్నా సహకరించాల్సి వస్తే సహకరిస్తుంది అంటుంది తప్ప తప్పు అని చెప్పదు. అంచేతనే పురాణం ఒకటే మాట చెప్పింది, నీకంటే 2.5 రెట్ల వయసు కలిగిన ఆమెతో నువ్వు స్నేహాన్ని చేయి. ఆ నేతృత్వంలో నడుస్తే తప్పే, ఇది పిచ్చి పని నువ్వు చేస్తున్నావు అని ఎలా చెప్పాలో అంత నచ్చజెప్పి ఆ అమ్మాయి స్వభావానికి అనుగుణంగా చెప్పి ఆ పని మానిపిస్తుంది. ఈవేళ జరుగుతున్నది మొత్తం ఏదంటే సవయస్కులు అదే వయసు వాళ్ళతోటి మొత్తం అంతా పంచుకోవడం. పై వాళ్ళు ఎవరో వాళ్ళ నేతృత్వంలో మనందరం ఆ మార్గంలో నడిచాం. కొత్త కాలంలో ఇలా మారిపోవడానికి కారణం ఇది. అంచేత ఆ బుద్ధిని ప్రవేశపెట్టే విధంగా తల్లిదండ్రులు కానీ పిల్లల్ని తీర్చిదిద్దగలిగితే పురాణాలని సరైనటువంటి తీరులో, ఇతిహాసాలని సరైన తీరులో అన్నిటినీ అర్థం చేసుకుని జీవితానికి వేరే ప్రత్యేకంగా అక్కర్లా చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు గురువుగారు. కాబట్టి చాలామందికి ఈరోజు జ్ఞానోదయం కలిగిస్తున్నారు. గురుగారు, చివరగా అన్నమాచార్యుల వారు ఎంతో వైరాగ్యంతో రాసిన సంకీర్తన మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది ఎంత వెలుగునకు అంతే చీకటి ఎంత సంపదకు అంతా పద మాయా మోగము మానదిది మాయా మోగము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది మాయా మోగము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది మాయా మోగము మానదిది ఎంత వెలుగునకు అంతే చీకటి ఎంత వెలుగునకు అంతే చీకటి ఎంత సంపదకు అంత పద ఎంత వెలుగునకు అంతే చీకటి ఎంత సంపదకు అంత పద అంతటా ఔషధమపథ్యమును సరి అంత
వెసజే కలది అంతటా ఔషధమపథ్యమును సరి వింతే మిగిలెను వెసజే కలది మాయామోహము మానదిది. ఈ సమకాలీన వ్యవస్థలో ఇప్పుడుండే ప్రపంచంలో మరి మనిషి సంకల్పించుకోవడం ఇంకా ఎదుగుదలను కోరుకోవడం వీటికి ఏమైనా విరుద్ధమా? ఒక్కటే ధర్మ అర్థ కామ మోక్ష 4. అర్థం అంటే సొమ్ము సంపాదించడం. ఈ సొమ్ము సంపాదించడం ధర్మం అనేటటువంటి ఈ అడ్డుని దాటకూడదు, అంటే ధర్మబద్ధంగానే సంపాదించాలి. కామ మోక్ష, కామము కోరిక అనేది మోక్షాన్ని దాటిపోయే విధంగా ఉండకూడదు, ఈ గడియని దాటకూడదు. అది ధర్మ అర్థ కామ మోక్షాలకి ఇటు అటు 2 వైపులా 2 అడ్లు పెట్టాడు ఆయన. సంపాదించు, ధర్మాన్ని దాటి కాదు. కోరికని కోరుకో, అది మోక్షానికి వ్యతిక్రమంగా ఉండేలా చేసుకోకు. ఈ అర్థకామాలను రెంటిని ఇలా చేసుకోగలిగితే ఏ విధమైన ఇబ్బంది రానే రాదు. ఒక్క మాటలో వాళ్ళు చెప్పేశారు. ఎంత గొప్పగా ఉంది. దాన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టుకోగలిగిన రోజున ఇబ్బంది ఉండదు. శ్రీ సూక్తం చదువుతుంటాం, అలక్ష్మీర్మే నశ్యత అంత్వాం వృణే మంత్రం. నేను అధర్మపూర్వకంగా ఏదైనా కానీ సంపాదించి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ మే నశ్యతాం, ఈ అలక్ష్మి, ఈ అధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ము పోవుగాక. లక్ష్మీదేవికి ఎదురుగా కూర్చొని శ్రీ సూక్తంలో మనం ప్రార్థిస్తున్నాం. పాండవులు కౌరవులు ఇద్దరు జూదవాడినప్పుడు అలక్ష్మి అన్యాయ పద్ధతిలో వాడిని గెలిచి పాండవుల రాజ్యం మొత్తం లాగేశారు కౌరవులు. ఏమైంది? వంశం మొత్తం నాశనం అయిపోయింది. అది అర్థాన్ని ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా సంపాదిస్తే. అది ఈవేళ కూడా అధర్మబద్ధమైన సంపాదన చేస్తున్నారు. యా మా మాయా, ఇందాక పాడిన పాటలో అదే. ఏది నిజం కాదో అదే నిజం అనుకుని చేయడం వల్ల వస్తుందండి. గురుగారు, ఈరోజు నిజంగా ధన్యులమయ్యాం. మీ భాష్యాన్ని విని, మీ ప్రవచనాన్ని విని, అలాగే మీరు చమత్కారంగా చెప్పిన ఎన్నో విషయాల్ని విని కూడా, అంటే జీవితంలో నిజంగా ఇనుముడింపు చేసుకునే విధంగా చెప్పారు అన్ని విషయాలు కూడా. మీకు ధన్యవాదాలు ఎస్వీబీసీ తరఫు నుండి. ఇది ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువుతో ప్రయాణిద్దాం, వారు చెప్పే మాటల్ని విందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మామూలుగా పురాణ ఇతిహాసాల్లో మనం చూసే అనేక పాత్రలని మనం మానవ రూపాలుగా అర్థం చేసుకోవాలా, భగవత్ స్వరూపాలుగానే అర్థం చేసుకోవాలి? పురాణాలు అన్నీ కూడా అర్థవాద రూపాలు అని చెప్పి పెద్దల యొక్క నిర్ణయం. అర్థవాదం అంటే విధి, ఒక శాస్త్ర విధి ఉన్నది. ఆ విధి బాగా అర్థం కావటానికి, మనసులో అది బలపడటానికి చెప్పేటటువంటి కథలు, ఆఖ్యాయికలు, ఉపాఖ్యానాలు, వాటికి అర్థవాదాలని పేరు. ఈనాటి సమాజంలో, ఈ కాలంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని, విలువలని మరింత పెంపొందించడానికి ఈ పురాణ ఇతిహాసాల పాత్ర ఏమిటి గురుగారు? పరమాత్మని స్మరించుకుంటూ నీ తనువును చాలించాలి. ఇది సర్వులకు పుట్టినందుకు ఫలం.